నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హైదరాబాద్లో 4th సిటీలో ఫిలిం సిటీ అని చెప్పేసి అప్పుడు ఫిలిం సిటీలో సమ్మిట్ జరిగినప్పుడు ఎంత పెద్ద వార్త అయిందో మనం చూసాం. అదే రకంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే అమరావతిలో కూడా ఫిలిం సిటీ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్. అమరావతిలో ఫిలిం సిటీ, అమరావతికి సినిమా పరిశ్రమ అంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చంద్రబాబు గారు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చేయటానికి నేపథ్యం ఏమిటంటే అక్కడికి సంజయ్ దత్ గారు వచ్చారు, ప్రముఖ నటుడు, ఆయన బాలీవుడ్ నటుడు. ఆయన వచ్చిన సందర్భంగా అక్కడ ఫిలిం సిటీ నిర్మాణానికి వాళ్ళ వైపు నుంచి ఒక చొరవని ప్రదర్శిస్తున్నారు. దానికి ప్రభుత్వం వైపు నుంచి మా సహకారం ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ ప్రకటన చేశాడు. అయితే ఈ ప్రకటన ఫిలిం సిటీ నిర్మాణాలు, ఇతర స్టూడియోల నిర్మాణానికి మేము సహకరిస్తాం ఎవరు వచ్చినా సరే అని చెప్పడం వెనకాల రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు, ప్రపంచ స్థాయి ఫిలిం మేకింగ్కి హైదరాబాద్ ఒక హబ్గా తయారు చేస్తాను అని మొన్న గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ఆయన ప్రకటించారు. గద్దర్ అవార్డుల వేదిక మీద నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా పరిశ్రమ కోసం ఏమీ చేయటం లేదు, చిన్న చూపు చూస్తోంది అని కూడా ఆవేదన పడుతూ, అయ్యా మీరు కనీసం నంది అవార్డులైనా ఇవ్వండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశాడు. విజ్ఞప్తి చేసిన 3వ రోజున సంజయ్ దత్ వచ్చాడు అక్కడికి. వచ్చిన సందర్భంగా సినిమా పరిశ్రమకు మేము పెద్దపీట వేస్తున్నాం, చిన్న అదేదో చొరవ చూపించటమో లేకపోతే ఒక అడుగు ముందుకు వేయటమో కాదు, మేము 1000 అడుగులు ముందుకు వేయటానికి సిద్ధంగా ఉన్నాం అన్న పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఇది నడిపాడు. ఆ ఈవెంట్ని నడిపటం అంటే నిజానికి చిరంజీవి గారు ఆ రోజున నంది అవార్డుల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టువర్డ్స్ ఫిలిమ్స్ వ్యవహరించాల్సిన పరిస్థితిని నంది అవార్డులకు కుదించడమే తప్పు. నంది అవార్డులకు కుదించడం ఇది కాదు చేయవలసింది. వీరు ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు? సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఉన్నారు అక్కడ, కందుల దుర్గేష్ గారు, మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్ర సినిమా, ఆంధ్ర జీవితం వేరు, తెలంగాణ జీవితం వేరు. తెలంగాణలో తెలంగాణ సినిమా అనేది ఎమర్జ్ కావాలి, కానీ కాలేదు. తెలంగాణ సినిమా ఏమన్నా వచ్చిందా? తెలంగాణ జీవితాల మీద అసలు ఒక్క సినిమా అయినా తీసారా? 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. అంటే బలగం ఇలాంటి సినిమాలు అంటారు తప్ప, బలగం తప్ప ఇంకొక సినిమా పెద్దగా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు ఏవీ రాలేదు కదా, గట్టిగా చెప్పొచ్చు. అంటే బలగం అని లాగడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు ఎవరి దగ్గర. ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ ని యూజ్ చేసుకొని మాట్లాడమే తప్ప తెలంగాణని గుర్తించి అక్కడ కళాకారులు ఉన్నారని చెప్పేసి గుర్తించి వాళ్ళకి మాత్రం ఎట్లాంటి కళాకారుల్ని గుర్తించటం కాదు, అసలు తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబింపజేసే సినిమాలు లేవు సార్, ప్రాపర్ గా రాలేదు. వచ్చిన సినిమాల్లో కూడా కొంత గందరగోళం ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం జాతిరత్నాలు ఇలాంటి సినిమాలు కొన్ని తెలంగాణ పిల్లలతో, తెలంగాణ ఏరియాలో, తెలంగాణ అలవాట్లతో సినిమాలు చేసి జనాలు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసే క్రమంలో తెలంగాణ సమాజం అంటే తాగి పడుకోవటమే అనే ఇంప్రెషన్ని ఇవ్వటమే జరిగింది తప్ప యాక్చువల్ తెలంగాణ ఆత్మ ఏమిటి అనేది సినిమాల్లో ఆవిష్కృతం కావడం లేదు. తెలంగాణ దర్శకులు తీస్తున్న సినిమాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీకాంత్ ఓజల ఆయన దసరా అనే సినిమాలో ఆయన అక్కడ లొకేట్ చేశాడు కథని, ఎక్కడ సింగరేణిలో లొకేట్ చేశాడు కానీ సింగరేణి జీవితం లేదు ఆ సినిమాలో. ఆంధ్ర అలవాట్లు, ఆంధ్ర గోలే ఉంది. స్మితా బారు చుట్టూ జరిగే గోల తప్ప సింగరేణి బొగ్గు కార్మికుల గొడవ ఏంటి, బొగ్గు బాయిల్లో వాళ్ళ జీవితాలు ఏంటి అనే జోలికి వెళ్ళలేదు ఆయన. కాబట్టి ఇలాంటి ఈ గందరగోళం ఎందుకు జరుగుతోంది అనే దాని మీద కేంద్రీకరణ జరగాలి. ఇక్కడ తెలంగాణ సినిమా అనేది ఖచ్చితంగా ఎమర్జ్ అవ్వాలి, అక్కడ ఆంధ్ర సినిమా ఎమర్జ్ అవ్వాలి. ఎమర్జ్ అయ్యి ఆంధ్ర జీవితాలు వాళ్ళు తీస్తారు, ఆంధ్ర జీవితాలు అక్కడ ఉండే ఘర్షణలు వాళ్ళకి కథా వస్తువులుగా మారచ్చు. అంటే ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా అంటే ఆంధ్ర, రాయలసీమ వీటికి సంబంధించినవి చూసాం కదా సార్.
అసలు మళ్ళీ కొత్తగా చూడాల్సింది కూడా ఏం లేదు. కానీ తెలంగాణ అనేది చాలా వరకు అసలు ఏంటంటే ఉద్యమాలు ఉన్నాయి చాలా వరకు, అండ్ ఫోక్ సాంగ్స్ గురించి చూడొచ్చు, అండ్ వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెత్తందారులు, రాచరికం ఉంది, రజ్వీలే ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి గురించి ఒకటి అర సినిమాలే తప్ప, ఒకటి అర అంటే అప్పట్లో చూసుకుంటే కొన్ని రాజన్న లాంటి సినిమా ఒకటి వచ్చింది. అసలు తెలంగాణలో తెలుగు కమర్షియల్ హీరో ఎప్పుడు తెలంగాణలో లొకేట్ కాలేదు ఏ కమర్షియల్ సినిమాలోనూ. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి జనరేషన్ హీరోల వరకు, నానియో లేకపోతే సిద్ధు జొన్నలగడ్డో ఇంకొకళ్ళు అంటే వీళ్ళు ఆంధ్రాకి చెందిన వాళ్ళు కావచ్చు, కానీ వీళ్ళ సినిమాల్లో వీళ్ళు పోషించిన హీరోకి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు ఎందుకు తెలంగాణలో లొకేట్ కాలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కూడా రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ వీళ్ళు ఎప్పుడు ఆంధ్రాలో లొకేట్ అవుతారు వీళ్ళ క్యారెక్టర్లు. అది రామాపురమో, కృష్ణాపురమో, లేకపోతే దోసకాయలపల్లి తూర్పుగోదావరి జిల్లాలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోను, కృష్ణా జిల్లాలోనూ లొకేట్ అవుతుంది తప్ప తెలంగాణలో ఉన్న కరీంనగర్ లోనో లేకపోతే మరొక చోట లొకేట్ కాదు. ఇక్కడ చాలా ఉన్నాయి సార్. కొద్దో గొప్ప ఎన్టీ రామారావు గారు తన సొంత సినిమా నిర్మాణాల్లో అడపా తెలంగాణ, వేములవాడ భీమకవి ఇలాంటి సినిమాల్లో ఆయన ఏదో దానికి కొంచెం ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయనకు ఒక ద్రవిడ దృక్పథం అనేది ఒక స్పెషల్ విండో ఉండేది. ఆ యాంగిల్లో ఆయనకి ఈ నాన్ బ్రాహ్మిన్ యోగులు, కవులు వాళ్ళని ప్రమోట్ చేయటం అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా చేశాడు అది. అంతే తప్ప తెలంగాణ జీవితాలని తెర మీదకి ఎక్కించాలనే ఉద్దేశం కాదు. ఆయనకున్న ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ లోంచి ఆ సినిమా తీశాడు. అలాంటివి 2-3 సినిమాలు కనిపిస్తాయి ఆయన దగ్గర, ఒక్కటి దగ్గర. మిగిలిన వాళ్ళ దగ్గర అది కూడా లేదు. అలాగే ఆయన నటించిన 300 కమర్షియల్ సినిమాల్లో ఏ సినిమాలోనూ ఆయన తెలంగాణ గ్రామంలో పుట్టలేదు, తెలంగాణ యాస మాట్లాడలేదు. అయితే తెలంగాణ ఉద్యమం జరుగుతుండగా ఆ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఒక సినిమా తీశాడు ఆయన, తల్లా పెళ్ళమ్మ అని. తల్లి అంటే ఆయన ఉద్దేశంలో ఉమ్మడి రాష్ట్రం. ఈ భార్య రాగానే తల్లిని వదిలిపెట్టేసి వేరు కాపురం పెట్టే పిల్లల్లాగా ఆయన తెలంగాణ ఉద్యమాన్ని చెప్పాడు. చెప్పి భార్య రాగానే సంచి సర్దుకుని వేరింటి కాపురం పెట్టే పిల్లల్లాగా చెన్నారెడ్డి గొడవ చేస్తున్నాడు, అందుకని తల్లి కావాలా పెళ్ళం కావాలో తెలుసుకోమని ప్రపంచానికి చెబుతూ తల్లా పెళ్ళామా అని సినిమా తీశాడు. తీసి అందులో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఒక పాట పెట్టాడు. పాట పెట్టి ఆ పాటకు ముందు ఆయన ఒక 20 నిమిషాలు ప్రసంగం పెట్టి వేర్పాటువాదం ఇవన్నీ తప్పు అని చెప్పి 20 నిమిషాలు ఉపన్యాసం చెప్తాడే. చెప్పాక ఈ పాట పాడతాడు. ఈ పాటని నారాయణ రెడ్డి గారితో రాయించాడు. పర్టికులర్గా తెలంగాణకు చెందిన కవితో ఆ పాట రాయించి అలా సినిమాలో పెట్టినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. కాబట్టి తెలంగాణ మాండలికానికో లేకపోతే తెలంగాణ బాధలకో దానికి పెద్దపీట వేయటం అనే కార్యక్రమం ఆయన కాన్షియస్గా చేయలే. కాకపోతే ఆయన వేములవాడ భీమకవి ఇలాంటివి ఎందుకు తీశాడంటే ఆయనకున్న పొలిటికల్ పర్స్పెక్టివ్లో నుంచి వచ్చిన సినిమా అది. ఆయన యాంటీ హిందీ, యాంటీ కాంగ్రెస్, యాంటీ బ్రాహ్మిన్ ఎజెండా ఉండేది ఆయనకి. ఆ ఎజెండాలో భాగంగా బ్రాహ్మణేతర ఋషుల్ని, కవుల్ని పట్టించుకుని వాళ్ళ జీవితాలు తెరకెక్కించడం అనే ఒక ప్రోగ్రాం ఉండేది ఆయనకి. అందుకని బ్రాహ్మణేతర ఋషి అయినటువంటి బ్రహ్మంగారి చరిత్ర ఆయనే తీశాడు, ఇంకెవరు ప్రయత్నం చేయలే. ఆ ఐడియా ఆయనకే వచ్చింది. విశ్వామిత్ర అనే సినిమా అందుకే తీశాడు ఆయన, ఆ ఐడియాలజీలోంచి తీశాడు. మరి అదే ఐడియాలజీని ఇటువైపుకి ఎందుకు విస్తరించలేదంటే విస్తరించలేదు, అలా ఉండిపోయాడు. 300 సినిమాలు పైన చేశాడు ఆయన. ఏ సినిమాలోనూ ఆయన తెలంగాణ గురించి మాట్లాడలేదు, తెలంగాణ జీవితము లేదు. ఆయన తెలంగాణ యువకుడిగా ఏ సినిమాలోనూ కనిపించలేదు. అలాగే ఆయనతో పాటు వచ్చినటువంటి నాగేశ్వరరావు గారు అలాంటి ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. అసలు ఆయన క్యారెక్టర్లు ఎప్పుడూ తెలంగాణలో లొకేట్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు ఎవరూ పట్టించుకోలేదు. ఈవెన్ చిరంజీవికి కూడా తెలంగాణ కథలు లేవు. అంటే గతంలో చిరంజీవి గారు అంటే సినీ ప్రముఖులు పెద్దలందరూ, సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశామని
దానికి సంబంధించిన అన్ని వివరాలు చిరంజీవి గారు చాలా చక్కగా వివరించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అన్న ఏం కావాలన్నా చెప్పండి అన్న, మేము మీకు ఏం కావాలన్నా మేము మొత్తం ఇలా చేస్తాము, ఏం కావాలో మీరు ఒకటి లిస్ట్ ఇవ్వండి అన్న, నేను చేసి పెడతాను, మీ ఇండస్ట్రీకి ఏం కావాలో అన్ని బాగా చూసుకుంటా అని చెప్పారు అని చెప్పేసి చిరంజీవి గారే చెప్పారు. చెప్పినప్పటికీ ఆ రోజున కూడా ఆయన చెప్పాడు 100 విషయాలు, కానీ వీళ్ళది సింగిల్ పాయింట్ ఎజెండా. టికెట్ల రేట్లు పెంపు, ప్రీమియర్ షోస్కి అనుమతి, ఆ 2 పనులు చాలు మాకు. అండపెండ బ్రహ్మాండం ఏదో చేస్తాను అని చెప్పడం ఇవన్నీ మాకు అక్కర్లేదు బాబు. ఇప్పుడు రిలీజ్ అవబోతున్న సినిమాలకి జనాల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించు అని అడిగారు. అంతే, అంతకుమించి ఏమీ కాదు. అదొక డ్రామా. అది కాదు చేయాల్సింది. నిజంగా మీకు సినిమా పరిశ్రమ మీద దాన్ని ఏదో ఉద్ధరించాలి అనే ఆలోచన ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా నిర్మాణానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రోగ్రామ్ మొదలైతే అక్కడ ఉన్న లోకల్స్కి ఉపాధి దొరుకుతుంది. ఆ లోకల్ డాన్సర్లు, ఫైటర్లు వాళ్ళందరూ ఎమర్జ్ అవుతారు. ఇక్కడ పని దొరకని వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పని చేసుకుని బతుకుతారు. కాబట్టి ఆ విస్తరణని ఆ కోణంలో చూసి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం. సంజయ్ దత్ వచ్చాడు. సంజయ్ దత్ సరేనండి, మన జీవితాల పరిస్థితి ఏంటని అడగాలి కదా వీళ్ళు. అడిగి తెలంగాణ సినిమాని విడగొట్టేద్దాం, మనం ఆంధ్ర తెలుగు సినిమాగా రాజ్యాంగ సవరణ చేసి మార్పించుకునే ప్రయత్నం చేద్దాం అనే ప్రపోజల్తో వీళ్ళు పోవాలి. పోతే అప్పుడు 2 అవార్డులు వస్తాయి సెంట్రల్ లెవెల్లో. ఆంధ్ర తెలుగు ప్రాంతీయ సినిమాకి, తెలంగాణ తెలుగు ప్రాంతీయ సినిమాకి విడివిడిగా అవార్డులు వస్తాయి. వాళ్ళ జీవితాలు వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళ జీవితాలు వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ కథలు వీళ్ళు తీసుకుంటారు. అంతర్జాతీయ హబ్గా ఇక్కడ ఉన్న స్టూడియోలు వాడుకుంటారు, అక్కడ ఉన్న స్టూడియోలు కూడా వాడుకుంటారు. కానీ అక్కడ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇండస్ట్రీ ఈ పాటికే వెళ్ళి కలవాలి. ఇప్పటివరకు కలవలేదు. విధాన ప్రకటన కూడా జరగలేదు. సినిమా పరిశ్రమ దాన్ని చిన్న ఇష్యూగా చూడటం తప్పు. ఆ అవకాశాన్ని వాడుకుని ఎంత చేయాలో అంత చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.